హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇన్ని అలసిన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వెజ్ పలావ్ చేసుకొని తిందాం. మీకు కూడా ఎలా చేయాలో చూపించుతాం. వెజిటేబుల్ పలావ్ చేసుకుందాం. ఇప్పుడు ఏమేమి కావాలో మీకు అన్నీ చూపించుతాను. బియ్యం అందరూ బాస్మతి బియ్యంతో అలా చేసుకుంటారు. మేము ఈ సోనా మసూర్ బియ్యం, ఏ బియ్యంతో చేసుకున్నా బాగుంటుంది. మేమైతే ఈ బియ్యంతో చేసుకుంటున్నాం, సోనా మసూరతో. బీట్రూట్, క్యారెట్, బంగాళదుంప, కీర, బీన్స్, ఉల్లిపాయలు, ఇక పచ్చిమిరపకాయలు 4, ఒక నిమ్మకాయ, 2 టమాటాలు, ఇక కరివేపాకు, మండలు కొత్తిమీర, ఇంట్లోకి కొద్ది ధనియాల పొడి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఏం లేదు. మాకు ఇష్టం, మేము వేసుకున్నాము. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇట్లా ఇగో బఠానీలు నానబెట్టిన 1 గంట అయింది. ఇక దీంట్లో అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇక బిర్యానీ ఆకు, ఇది జీడిపప్పు, కొద్దిగా మిల్ మేకరు. ఇవన్నీ వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో మీకు చూపించుతాయి. ఇప్పుడు ఇవి మసాలా అంటే ఏమి లేవు, కొన్నే మసాలా. ఈ ధనియాల పొడి ఇంతే. ఇవన్నీ కూరగాయలతో వేసి ఎలా చేయాలో మీకు చూపించుతా. ఇప్పుడు బియ్యం గడిగి పెట్టుకుందాం. ముందు నానతాయి, తర్వాత కూరగాయలన్నీ కోసుకుందాం. బియ్యం కడిగి పెట్టుకుంటే తర్వాత నానతాయి, కూరగాయలు కోసి పెట్టుకుందాం. 1/2 గ్లాసు బియ్యం పోసుకుందాం. ఈ కడిగి పెట్టుకుంటే నానతాయి, తర్వాత కూరగాయలు కోసుకుందాం. కడిగిన ఇప్పుడు మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం. ఈ నానేటలా కూరగాయలు కోసేసుకుందాం. పక్కన పెట్టుకొని కడిగి పెట్టిన ఇప్పుడు కోసుకున్నాం. ఇవన్నీ కడిగి ప్లేట్లో పెట్టిన. నాకు ఇట్లా అలవాటు, ఇట్లా తీయటము, దాంట్లో తీయటం అలవాటు కదా. అన్నీ కడిగి తరిగి పెట్టుకున్నాము. ఇక మిల్లి మేకర్ కూడా కడిగి పెట్టిన. ఇక బఠానీలన్నీ కడిగి శుభ్రంగా పెట్టిన. ఇప్పుడు పలావ్ చేసుకున్నాము. రండి చేసుకున్నాం. ఇట్లా మంచి పెద్దగుండే గిన్నె పెట్టుకుంటే అన్నము కూరగాయలన్నీ ఫ్రీగా ఉడుకుతాయి, బాగుంటుంది. కొద్దిగా నూనె వేసుకుందాం. ఉడికేటప్పుడు నెయ్యి వేస్తా, బాగుంటుంది. ఫస్ట్ మనం ఇవన్నీ వేసుకుందాం. వేసుకుంటే ఏం మసాలా లేవు, అవి రెండు వేసి వేసుకున్నాం. విలేజ్ టైపులో చేసుకుంటున్నాం అన్నమాట మేము. లైట్గా అన్నీ దూరగా వేగినాక బిర్యానీ వేసేసినాం కదా. ఇప్పుడు ఇవన్నీ దూరగా మగ్గినాక ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్నాం. ఉల్లిపాయలు దూరగా ఎంత మగ్గినాక అవన్నీ వేసేస్తాం. ఆ కూరగాయలన్నీ వేసేస్తాం. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియో చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు వేగుతుంది కదా, ఇది 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇవే ఈ కూరగాయలనే కాదు, ఏ కూరగాయలైనా వేసి చేసుకోవచ్చు వెజిటబుల్ పలావు. మేము ఇవి ఉంటాయి కాబట్టి వేసుకున్నాం. కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మనకు అందుబాటులో ఉన్న వేసుకొని చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దోరగా వేగినాక ఈ కూరగాయలు ఇప్పుడు ఇవి వేగినాయి కదా దోరగా. ఇక బీట్రూట్ వేసుకున్నాం, ఇది క్యారెట్ వేసుకున్నాం,
ఇది బంగాళదుంప వేసుకున్నాం. ఈ బీన్స్ వేసుకున్నాం. సాల్ట్లో కొద్దిగా మగ్గుతూ బాగుంటుంది అన్నమాట. మాకు మార్కెట్లో పచ్చి బఠానీలు దొరకలేదు. మేము ఈ తెల్ల బఠానీలు నానబెట్టి వేసుకుంటున్నాం. మీకు దొరికితే మీరు పచ్చి బఠానీలు వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట. మేము ఇవి వేసుకుంటున్నాం. ఇక మిల్ మేకర్ కూడా వేసుకున్నాం. ఇది టమాటా కూడా వేసేసుకున్నాం. మనకి గుర్తుంది అన్నమాట, సరిపోతుంది. ఎవరిష్టం వాళ్ళు అట్లా అంటారు అన్నమాట. దీన్ని రెండుగా అనుకుంటారు. మేమైతే వెజ్ పలావ్ అంటాం. అది మా పల్లెటూరులో. కలవెట్టినాం కదా, సాల్ట్ వేసినాం కదా, ఒక 5 నిమిషాలు అయితే మగ్గిపోద్ది. మూత పెట్టుకుందాం. అన్నమాట. ఇప్పుడు ఉడికేటప్పుడు వేసుకొని కలబెట్టుకుంటే తింటే ఈ వెజ్ పలావు అంత సూపర్గా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది వెజ్ పలావు, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అన్నీ వేసుకుంటే, ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాం. ఎందుకంటే ఈ సగం మగ్గినాక వేసుకోవాలన్నమాట. పన్నీరు మెత్తగా ఉడికి కరిగిపోతుంది అన్నమాట. ఇట్లా ఇప్పుడు వేసుకొని కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని బియ్యం వేసేస్తే ఎసురు పోసుకున్నాం. కూరగాయలు కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకోవాలి. మళ్ళీ అన్నం ఉడికేటాలకు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట, బాగుండవు. అందుకని ఇప్పుడు వేసుకోవాలి బియ్యం. ముందే కూరగాయలు మెత్తగా ఉడికించుకొని బియ్యం వేసుకున్నాం అనుకో, కూరగాయలు ఇంకా మెత్తగా అయిపోతాయి. కొద్దిగా ఉడకక ముందు వేసినామనుకో బాగా అన్నం ఉడికేటాలకు బాగా ఉడుకుతాయి అన్నమాట. చూసుకున్నా 2.5 5 గ్లాసులు ఎసురు పోసింది నేను. మా బియ్యానికి ఎసురు సరిపోతాయి. బాస్మతి బియ్యం పోసుకుంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలన్నమాట. అవి తొందరగా ఉడుకుతాయి బియ్యము. దానికి కొద్దిగా ఎసురు తక్కువ పోసుకోవాలి. అట్లా కొద్దిగా కూరగాయలు మగ్గేదానికి ఉప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాము, సరిపోతుంది. ఈ ధనియాలు కూడా వేసేసుకున్నాం. అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకున్నా ఉడుకుతుంది. ఈ జీడిపప్పు వేయించుకున్నాం కొద్దిగా. మేము తయారు చేసుకున్న నెయ్యి అన్నమాట. మేము పాలు తీసుకుంటాం కదా, ఆ నెయ్యి. మేమైతే ఇట్లా వేసుకుంటాము, బాగా కరకర అంటాయని. మేము కొంతమంది తాలింపులు వేసుకుంటారు. తాలింపులు వేస్తే మెత్తబడతాయి. మేము ఇలా వేసుకుంటాం అన్నమాట. దోరగా వేయించుకొని ఆఫ్ చేసుకున్నాం. ఇంకా చాలు. ఇట్లా వేగితే బాగుంటాయి. ఇక దోరగా కదా బాగుంటాయి. ఇంకా పలావ్ ఉడికేటళ్ళకి టైం పడుతుంది కదా, మనం కీర పెరుగు చేద్దాం. రైతా మేము పాలు తీసుకుని తోడు పెట్టుకుంటాం కదా, ఆ గడ్డ పెరుగు అన్నమాట మాది. ఇప్పుడు వెజిటబుల్ పలావులోకి ఈ కీర దోసకాయ వేసుకొని పెరుగు చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చల్లగా ఉంటుంది ఎండల కాలం. చికెన్ వేసుకొని తినచ్చు, మటన్ వేసుకొని తినచ్చు, ఈ కుర్మా కూడా వేసుకొని తింటారు. మేము ఎండాకాలం కాబట్టి కీర పెరుగు వేసుకొని తిందామని చేసుకుంటున్నాం. కీరంతా పైన తొక్కు తీసేసినా కదా, ఇప్పుడు చూడండి పలావ్ ఎలా ఉడుకుతుందో. సూపర్గా ఉడుకుతుంది. చూద్దాం. బాగా ఉడుకుతుంది పలావ్.
ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఇంతే, సింపుల్గా మూత పెట్టుకుందాం. కీర దురిమేసి పెరుగులో వేసి కీరా పెరుగు చేసుకున్నాం. ఎండాకాలం కాబట్టి మేము ఇలా చేసుకున్నాము. ఈ ఆలు కుర్మాతో తినొచ్చు, వెజ్ పలావ్ చికెన్తో తినొచ్చు, పుట్టగోగులు ఉంటాయి చూడు, పుట్టగోగులతో కూడా తినొచ్చు, ఇలా కూడా తినొచ్చు. మేము ఎండాకాలం అని ఇలా చేసుకున్నాం, చల్లగా ఉంటుందని. ఈ కీరా పెరుగు రెడీ. బాగా సూపర్ ఉడుకుతుంది పలావ్. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మేము పల్లె స్టైల్లో చేసినాము, మీరు కూడా పల్లెటూరు స్టైల్లో ఒకసారి ట్రై చేసి తినండి చేసుకొని. పోసిన ఎసురు ఈ బియ్యానికి ఉడికేటప్పటికి కరెక్ట్ అన్ని కూరగాయలు ఉడుకుతాయి, అన్నం కూడా సూపర్ ఉడుకుద్ది. మూత పెట్టుకున్నాం. మూత వేసుకున్నాం కాబట్టి మాడిపోతుంది అన్నమాట. ఇట్లా ఉడికేటప్పుడు వేసుకుంటే ఏ పలావు లేకైనా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది సూపర్గా. అట్లా ఈ అన్నం ఉడికి ఈ టైంలో వేసుకోవాలి, నెయ్యి బాగుంటుంది అన్నమాట. మూత ఇప్పుడు మూత తీస్తుందా, ఇగో ఉడికిపోయింది. మరి దించుకుందాం అన్నం. దించుకునే ముందు ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. వేయించి పెట్టుకున్నాం కదా, జీడిపప్పులు వేసుకుందాం. ఇదంతా చేసుకుందాం. అలా అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మా వెజిటేబుల్ పలావ్, మా కీరా పెరుగు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.